క్యూఆర్ కోడ్ అందరూ కూడా స్కాన్ చేసుకోవడం జరిగింది. చేసుకున్నారా? చేసుకోలేదా? చేసుకున్నారు. సో స్కాన్ చేసుకుంటానే దాంట్లో మనకు ప్రధానంగా ఏమి తెలుపుతుంది అంటే, ఆ స్కాన్ చేసుకోవడం వల్ల ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందర ఇచ్చినటువంటి హామీలు అంటే మేనిఫెస్టో సూపర్ 6 అనే పథకాలు ఏదైతే చెప్పినాడో అవన్నీ కూడా ఫస్ట్ ఫోల్డర్లో ఉన్నాయి. ప్రధానంగా అది చెప్తుంది. రెండోది, చంద్రబాబు నాయుడు గారు ప్రజలను నమ్మించే దానికోసమై ఇచ్చినటువంటి బాండ్లు అంటే మన జిల్లాలో ఇచ్చినట్టు లేరు కానీ బట్ అన్నమయ్య జిల్లా కావచ్చు, ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంటికి ఒక బాండ్ ఇచ్చడం జరిగింది. అంటే ఆ బాండ్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సంతకాలతో మీకు ఇవన్నీ పథకాలు వస్తాయి, దానికి ఇంత సంవత్సరానికి ఇంత డబ్బు వస్తుంది, 5 ఏళ్ళకి ఇంత డబ్బు వస్తుంది, దానికి మేము గ్యారంటీ అని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా బాండ్లు ఇవ్వడం జరిగింది. సో ఆ బాండ్లను కూడా చూసిస్తుంది ఆ క్యూఆర్ కోడ్. తర్వాత మూడోది, ఆయన చేసినటువంటి వాగ్దానాలు అంటే ఆయన ఎలక్షన్ ప్రచారంలో ఎన్నో వాగ్దానాలు చేశాడు. ఏమని అంటే కరెంటు ఛార్జీలు పెంచవు, ఏ రకంగా పెంచినారు అనేది ఇప్పుడు మనందరం చూస్తున్నాం. లేకపోతే బస్సు అనేది ఎక్కడైనా తిరగచ్చు రాష్ట్రంలో అని అప్పుడు చెప్పడం జరిగింది. నిత్యావసర సరుకుల ధరలు పెంచవు అని చెప్పినాడు. ఇప్పుడు అన్ని దానికి ఆపోజిట్ జరుగుతున్నాయి. అట్లా ఆయన వాగ్దానాలు ఎలక్షన్స్లో చేసినటువంటి వాగ్దానాలు కూడా దాంట్లో ఉన్నాయి. తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాట విని ఈ రాష్ట్రంలో ప్రజలు ఓటు వేసిన తర్వాత మొట్టమొదటి సంవత్సరంలో ఆయన సూపర్ 6 హామీల పథకాలు ఏవి అమలు చేయకపోవడం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎంత నష్టపోయినారు అనేది కూడా దాంట్లో మనకు తెలుపుతుంది. అదే కాకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఒక స్పీచ్ కూడా దాంట్లో ఉంది. మీరు ఎప్పుడన్నా కానీ ఫ్రీ టైంలో ఉంటే దయచేసి ఆ స్పీచ్ వింటే మొత్తం కూడా ఆయన భాషలో ఆయననే క్లుప్తంగా మనకు చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా మోసం చేసినారు అని. సో ఇవి మన క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం వల్ల ఇవన్నీ కూడా దాంట్లో పొందుపరచడం జరిగింది. అంటే ఈ పత్రాల ద్వారా మనం ప్రతి ఒక్క ఇంటికి చేరవేయలేము కాబట్టి, అంటే ఎక్కువ కంటెంట్ ఉంది కాబట్టి సో క్యూఆర్ కోడ్ అనేది లాంచ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం మేనిఫెస్టో అనే దాని గురించి మాట్లాడితే, ఎలక్షన్స్ సమయంలో ప్రతి ఒక్క పార్టీ ఈ రాష్ట్ర ప్రజలకు రాబోయే 5 సంవత్సరాలలో ఏమి చేస్తాము, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కావచ్చు, రాష్ట్ర పరిస్థితి కావచ్చు, ఏ రకంగా మారుస్తాము అని ఇచ్చే సూచికనే మేనిఫెస్టో. మేనిఫెస్టో అనేది ఇంగ్లీష్ పదము, తెలుగు పదం దానికి ఏమిటంటే పత్రికా ప్రకటన లేకపోతే కార్యాచరణ పత్రము. సో అది మేనిఫెస్టో అనేది ఇంగ్లీష్ పదము, కార్యాచరణ పత్రము లేకపోతే పత్రికా పత్రము అనేది తెలుగు పదం. సో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎవరన్నా కానీ మేనిఫెస్టో గురించి మాట్లాడగలిగే ధైర్యం కావచ్చు, లేదా మాట్లాడగలిగే సత్తా ఎవరికైతే ఉంది అంటే ఒకే ఒక వ్యక్తికి ఉంది, ఒకే ఒక పార్టీకి ఉంది, ఒకే ఒక పార్టీ సభ్యులకు ఉంది. అది ఏ పార్టీ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ. ఎవరు మాట్లాడగలుగుతారంటే ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మేనిఫెస్టో గురించి మాట్లాడే హక్కు ఉంది. హక్కు అంటే మనము మేనిఫెస్టో అనే వాళ్ళు అందరి పార్టీలు అన్ని ఎలక్షన్స్ ముందర అందరి పార్టీలు రిలీజ్ చేస్తారు. కానీ దానిపైన ఎవరైతే నిలబడతారో, ఎవరైతే జవాబుదారీగా ఉంటారో వాళ్ళకు మాత్రమే దాని గురించి మాట్లాడే హక్కు తర్వాత కూడా వస్తుంది. అట్లా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఈ మేనిఫెస్టో గురించి మాట్లాడే హక్కు ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎప్పుడు ఏమి చెప్పినా కానీ ఏది కూడా చేయకోకుండా ఆయనకి ఏమొస్తుంది అంటే మేనిఫెస్టో ఇచ్చేది ఎందుకు, ప్రజలకు మేలు చేస్తాము దయచేసి మాకు ఓటేయండి అనేది దాన్ని సూచిస్తాను. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు ఉన్నా ప్రజలకు అబద్ధపు మోసం హామీలు ఇవ్వడం, తిరిగి నాకేమొస్తుంది అనే ఆలోచనలో చంద్రబాబు నాయుడు ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు ఉన్నా ప్రజలకు ఏం మేలు చేయాలనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే, చంద్రబాబు నాయుడు గారు ఈ మేనిఫెస్టోను ఉపయోగించుకొని తనకు, తన పార్టీకి లేకపోతే తన కుమారునికి ఏదన్నా కానీ అవకాశం వస్తుందా అని ఆలోచన చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి దయచేసి ఇది ప్రధానంగా ఈ 14 మాసాల తర్వాత అందరు రాష్ట్రంలో ఉండే ప్రజలు కూడా గమనించేస్తున్నారు. ఇప్పుడు ఎట్లయితే సూర్యుడు తూర్పును ఉదయిస్తాడో అదేవిధంగా ప్రజలందరూ కూడా అర్థమైపోయింది ఏమన్నంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్తే అది చెయ్యడు అనేది క్లారిటీ ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా వచ్చేసింది. సో దయచేసి మనము ఈ క్యూఆర్ కోడ్ ఇక్కడ లాంచ్ చేసినాము, ఆ లాంచ్ చేసిన క్యూఆర్ కోడ్ ప్రజల వద్దకు మనం తీసుకుపోవాలా. ఇప్పుడే దిలీప్ గారు అడిగారు, సంవత్సరమే అయిపోయింది, ఇప్పుడే ఎందుకు
ప్రజల్లోకి మనం పోవాలి అని, లేకపోతే ఎందుకు తీసుకుపోవాలని ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా ఎప్పుడు కూడా మనం ప్రజలు తోడుగా ఉన్నారు. ప్రజలే మన స్థానాన్ని నిర్ణయిస్తారు. ప్రజలు మన స్థానాన్ని నిర్ణయిస్తారు. కాబట్టి ఆ ప్రజలకు కష్టంలో కానీ లేకపోతే వాళ్ళ ఎదుగుదలలో కానీ మన పాత్ర ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మనల్ని వారు గుర్తిస్తారు. ఈరోజు మన ప్రతిపక్షంలో ఉండొచ్చు, ఎప్పుడైతే మన ప్రజల పక్షాన నిలుస్తామో అది ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న మనకు ఉన్నత స్థానం అనేది ఆ ప్రజలు ఇస్తారు. కాబట్టి ఇప్పుడు ప్రజలు మోసపోయినారు కాబట్టి ఆ ప్రజలకు మనం ఎప్పుడు కూడా తోడుగా ఉండి వాళ్లకు ఈ జరిగినటువంటి మోసాన్ని వాళ్ళకు మనం తీసుకుపోవాలా అనేది ఈ కార్యక్రమం ఒక ఉద్దేశము. అదే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. కాబట్టి మనల్ని ఫస్ట్ నుంచి కూడా మనల్ని ప్రజలకి ఈ కార్యక్రమాలన్నీ తీసుకోబడి చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు ఇంకా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి చేసినాడు అంటే సంపద సృష్టిస్తాను అని చెప్పి ఎటువంటి సంపద సృష్టించుకోకుండా ఆయన ఆ అప్పులకు కొత్త కొత్త మార్గాలను అన్వేషించి ఆయన ఆ అప్పులు తీసుకున్న తర్వాత అది ఎవరికి కూడా ఇవ్వకోకుండా కేవలం దోచుకోవడము, తినడము, పంచుకోవడము ఆ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు నిమగ్నమైనారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో 3 లక్షల కోట్లు 3.5 లక్షల కోట్లు అప్పులు చేస్తే చంద్రబాబు నాయుడు గారు 14 మాసాల కాలంలోనే 1,80,000 కోట్లు అప్పులు చేసేసినాడు. అంటే సగం అప్పులు అప్పుడే అయిపోయినాయి. ప్రతి మంగళవారము అప్పు కోసం పోతాడు. కానీ ప్రజలకు మాత్రం ఎటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు ఏవి కూడా చేయడం లేదు. సో దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకోండి. ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకుపోవాలా అని చెప్పేసి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఇక ఆఖరిగా చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక తేడా చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు అధికారంలో ఉన్నా ఎప్పుడు గతాం గురించి చెప్తుంటాడు. అంటే నేను హైటెక్ సిటీ నిర్మించినాడు, లేకపోతే ఎప్పుడు కూడా లేదా ఎక్కడన్నా సెల్ ఫోన్ ఏదన్నా ఎక్కడన్నా వస్తే రిలీజ్ చేస్తే ఆ సెల్ ఫోన్ ఐడియా నాదే, ఇట్లాంటివన్నీ చెప్పుకుంటూ పోతుంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా గతం గురించి చెప్పలే. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండి ఈ రాష్ట్రానికి ఇది చేసినాడు కాబట్టి నేను ఇది చేయలేకపోయినాను అనే కారణం అనేది జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి మనం ఎప్పుడు ఇవ్వలేదు, ఎప్పుడు వినలేదు. ఏ నాయకుడు అయితే అధికారంలో ఉన్నారో ఎప్పుడు కూడా గతం గురించి చెప్తాడు అంటే ఇప్పుడు అతను ఏమీ చేయడం లేదు అని అర్థం. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు ఉన్నా నేను ఇది చేసినాను, నేను ఇది చేసినాను, ఈ మేనిఫెస్టోను నేను చిత్తశుద్ధిగా పాటించినాను, మొదటి సంవత్సరంలోనే 95% హామీలు అమలు చేసినాను, ఎంతసేపు ఉన్నా నా అక్కచెల్లమ్మలకు ఇంత ఇచ్చినాను అని చెప్పుకుంటా పోయినాడే తప్ప గతంలో నేను చంద్రబాబు నాయుడు ఇది చేసినాడు కాబట్టి నేను చేయలేకపోయినాను అని ఇంతవరకు ఆయన నోట్లోంచి మాట వినలే. సో చంద్రబాబు నాయుడు ఎంతసేపు ఉన్న కారణాలు చెప్పుకుంటా కాలాన్ని చెల్లుబాటు చేసుకుంటా పోతాడు. ఆయన 16 సంవత్సరాలు ఎట్లా ముఖ్యమంత్రి అయినాడు అంటే ఓన్లీ అబద్ధాలు, మోసాలు, మరిన్ని మోసాలు చేసుకుంటానే ఆయన ముఖ్యమంత్రి అయినాడు. లేకపోతే ఎవరొక బలమైన పార్టీని కలుపుకుంటే తప్ప ఆయన ముఖ్యమంత్రి లేకపోతే కాలేడు. అది చంద్రబాబు నాయుడు గారి స్థాయి, అది జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇక ఆఖరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కళ్ళు లేవు అంటారు. ఉంటాయంటారు ఎవరన్నా? అంటారా? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెవులున్నా వినపడదు అని నేను అంటున్నా. లేదు వినపడతాది ఎవరన్నా అంటారా? ఎందుకంటున్నాను అంటే ఈ రాష్ట్రంలో ప్రజలకు ఏ సంక్షేమ పథకాలు అందాలన్నా, లేకపోతే రాష్ట్రంలో ఏ వర్గమే మోసం జరిగితే వాళ్ళకి న్యాయం జరగాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు పోతేనే రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుంది. మొట్టమొదటి సంవత్సరం ఏ ఒక్క పథకాలు ఇలా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆయన చేసినటువంటి నిరసన కార్యక్రమాల ద్వారా, అంటే ఇప్పుడు అమ్మఒడి ఇస్తానే కానీ లేకపోతే గతంలో ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేది కానీ ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తేనే అవి ఇచ్చినారు. మొన్న రైతులు అనే వాళ్ళు చాలా నష్టపోతుంటే చిల్లీ రైతుల దగ్గరికి పోతే చిల్లు రైతులకు డబ్బులు ఇస్తారు. టొబాకో రైతులు నష్టపోతుంటే ఆ నిరసన కార్యక్రమంలో పాల్గొంటే టొబాకో రైతులకు డబ్బులు ఇస్తారు. లేకపోతే మామిడి రైతులు ఇబ్బంది పడుతుంటే వాళ్ళ దగ్గరికి పోయి నిరసన కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు తెలిపితే మామిడి రైతులకు ఆదుకునేదానికి ప్రభుత్వం ఏదన్నా చేస్తుంది. అంటే ఈ రాష్ట్రానికి ప్రభుత్వానికి కళ్ళు ఎవరు? వాళ్ళు ఉండే కళ్ళతో వాళ్ళు చూడటంలే. ప్రతిపక్ష నాయకుడు ఏదన్నా చెప్తే తప్ప ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడు కళ్ళతో అధికార పార్టీ చూస్తుంది.
జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా నిరసన కార్యక్రమంలో పాల్గొంటేనే అప్పుడు వాళ్ళకి వినపడుతుంది. సో అందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం గుడ్డిది, ఈ రాష్ట్ర ప్రభుత్వం చెవులున్నా కానీ వినలేనిది. అందుకోసమే పైగా అదొక పక్క జరుగుతుంది, సంక్షేమ పథకాలు ఏ పక్క ఇవ్వడం లేదు, ప్రజలకు ఏదైతే వాగ్దానాలు చేస్తారో ఏమీ నెరవేర్చడం లేదు. సో అందుకు ప్రజల్లో నుంచి కూడా ఒక ఆలోచన స్లోగా ఇప్పుడు దాని బలం పుంజుకుంటుంది. ఏమిటి ఆలోచన? అందరూ కూడా మన రాజకీయాల్లో ఉండవు. సో ఆలోచన ఏమిటి అందరూ గమనిస్తాను. రావాలి జగనన్న, కావాలి జగనన్న. ఈ రాష్ట్రానికి మళ్ళా జగనన్న వస్తే తప్ప ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కావచ్చు, రాష్ట్రానికి అభివృద్ధి కావచ్చు, లేకపోతే ఏ వర్గం నష్టపోయినా కానీ వాళ్ళకు ఆదుకునే విధానం కావచ్చు, అవన్నీ జరగాలంటే మళ్ళీ జగనన్న వస్తే తప్ప అవన్నీ జరగవు అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చేస్తూ ఆ ఆలోచన బలపడుతుంది. అలాంటి బలపడుతున్న తరుణంలో మనము ప్రజల వద్దకు మనం పోవాలి. పోతేనే ఉత్తమ ప్రతిపక్ష పార్టీగా మనం పేరు సంపాదించుకుంటాం. తర్వాత రాబోయే ఏ ఎలక్షన్స్లో అయినా కానీ మనకు మెరుగైన ఫలితాలు అందిస్తూ మనము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కావడమే కాకుండా ఈ వైఎస్ఆర్సీపీ కుటుంబంలో ఉండే వారు ప్రతి ఒక్కరికి కూడా స్థానిక సంస్థల్లో కావచ్చు, ఎక్కడైనా కానీ గౌరవమైన పదవులు కావాలి అంటే ఖచ్చితంగా మనం ప్రజల పక్షాన నిలబడాల్సిన అవసరం ఉంది. ఉంది కాబట్టి తప్పకుండా మనం చేద్దాము అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇక చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయనకు క్లియర్గా అర్థమైపోయింది, ఆయన రాబోయే ఎలక్షన్స్లో ఖచ్చితంగా గెలవలేడు అని. ఆయన పార్టీ పైన పట్టు కూడా పోతాను. బెల్ట్ షాపులు ఓపెన్ చేస్తే నా బెల్ట్ తీస్తా అన్నాడు. ప్రతి ఊర్లోనూ 5 నుంచి 10 బెల్ట్ షాపులు ఉన్నాయి. మరి బెల్ట్ ఉందా, బెల్ట్ లేదా, లేదా ఏందో మరి ఆయనకి అర్థం కావాలి. ఎమ్మెల్యేలందరినీ పిలుచుకుంటాడు, కార్యక్రమం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది మంచి ప్రభుత్వం అంటాడు. ఖచ్చితంగా గడప గడపకు తిరగాలి అని చెప్పినాడు. మరి ఏ గడప తొక్కుతున్నారో, ఎక్కడ ఎవరు ఎమ్మెల్యేలు తిరుగుతున్నారో ఇంకా ప్రజలకే అర్థమవుతుంది. ఆ తిరుగుతున్న ఎమ్మెల్యేలకు సూటి సవాల్. వైఎస్ఆర్సీపీ పార్టీ మాదిరిగా గడప గడప మన ప్రభుత్వానికి పోలిన కార్యక్రమం చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఏమిటి? ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ప్రతి ఒక్క ఇంటికి మేనిఫెస్టోను ఇచ్చినారు. 3.5 సంవత్సరాల తర్వాత ప్రతి ఇంటికి ఒక మేనిఫెస్టోని ఇచ్చి మేము ఇవన్నీ చేస్తాం, మమ్మల్ని ఆశీర్వదించండి అని ఆ రోజు అడిగినారు. ఈరోజు వీళ్ళు మళ్ళీ ప్రతి ఇంటికి పోతున్నారు. వీళ్ళు మళ్ళీ మేనిఫెస్టో కానీ వాళ్ళు ఇచ్చిన బాండ్లు కానీ తీసుకొని ప్రతి ఒక్క గడప తట్టి ఏమ్మా మాది మంచి ప్రభుత్వమా కాదా, మమ్మల్ని మళ్ళీ ఆశీర్వదించండి అని అడిగే దమ్ము ధైర్యం టీడీపీ నాయకులకు ఉందా, లేకపోతే తిరుగుతున్నటువంటి ఎమ్మెల్యేలకు ఉందా అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున చెన్నూరు కేంద్రంగా వాళ్ళందరికీ కూడా సూటి సవాల్. సో పూర్తిగా టీడీపీ పార్టీ అనేది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అట్ట చంద్రబాబు నాయుడు గారు పాలన పైన పట్టు లేదు, అట్ట పార్టీ పైన కూడా పట్టు లేదు. ఇంకా లోకల్ ఎమ్మెల్యేలు అయితే ఇంకా వాళ్ళు తిరిగే పరిస్థితి కూడా లేదు కాబట్టి ఆ కార్యక్రమం కూడా చేయడం. సో ఇక్కడ మనందరికీ ఒక డౌట్ వస్తుంది. అంటే దిలీప్ గారు కావచ్చు, అన్నగారు కావచ్చు, కార్యకర్తలకు ఏం జరుగుతుందంటే దాన్ని లింక్ చేస్తూ మీకు అర్థమయ్యే విధంగా ఒకటి చెప్తాం. సో వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమంలో ప్రజల్లోకి పోతే ప్రజలు ఖచ్చితంగా అడుగుతారు కాబట్టి వాళ్ళు పోలేకపోతారు, వాళ్ళు తిరగలేకపోతారు కాబట్టి తిరగడం లేదు. 30 రోజులు తిరగమన్నాడు, పట్టుమని ఇప్పటికి సుమారుగా 15 రోజులైనా కానీ ఒక 5-6 రోజులు ఏమో తిరిగిట్టున్నారు కదా, అంతే. సో అప్పుడు మనందరికీ డౌట్ వస్తుంది, ఆ ప్రోగ్రామ్ ఫెయిల్ అయిపోయింది. ఎందుకు ఫెయిల్ అయింది? సంక్షేమ పథకాలు ఇవ్వలేదు కాబట్టి, ప్రజలకు చెప్పిన వాగ్దానాలు నెరవేర్చలేదు కాబట్టి ఆ కార్యక్రమం అనేది ఫెయిల్ అయిపోతుంది, అయిపోయింది కూడా. మరి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇచ్చినాడు కదా, మనం గడప గడప చేసినాం కదా, మరి 11 సీట్లు ఎందుకు వచ్చినాయి, మనకు 40% ఓట్లు ఎందుకు వచ్చినాయి అనే డౌట్ ఉందా ఎవరికన్నా? అరే డౌట్ ఉందా? ఉంది కదా. గడప గడప కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. ఎప్పుడు కూడా
అధికారంలో ఉండే పార్టీ కావచ్చు, ప్రజలతోనే ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీని, ఆ కార్యక్రమాన్ని రూపొందించారు. బ్రహ్మాండంగా పథకాలు ఇచ్చినారు. కానీ ఎక్కడ లోపం జరిగింది అంటే, ఒక కార్యక్రమం చేయాలి, గడప గడప కార్యక్రమం చేయాలి. సో అక్కడ ఆ సర్పంచ్ కావచ్చు, లేకపోతే ఎంపీటీసీ కావచ్చు, లేకపోతే వార్డు మెంబర్ కావచ్చు, మండల ప్రెసిడెంట్ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, మండల కన్వీనర్ కావచ్చు, ఎమ్మెల్యే గారు కావచ్చు, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం జరగాలి. ప్రతి ఇంటికి పోతారు, పేపర్ ఇస్తారు, మీకు వచ్చినాయని అడుగుతారు పథకాలు. వచ్చిన వాళ్ళు బ్రహ్మాండంగా మాకు వచ్చినాయని చెప్తాను. ఓకే, అట్లా 10 ఇళ్లలో ఒక 2 ఇళ్ళకి ఏదో ఒకటి వచ్చిండదు. వాడికి పెన్షనో లేకపోతే ఇంకోటో లేకపోతే ఏదో వచ్చిండదు. ఇమీడియట్గా వాలంటీర్లు పిలుస్తాను, ఎందుకు రావడం లేదు, ఏదో 6th స్టెప్లో ఏదో రావడం లేదు సార్, లేకపోతే ఏదో ఓపెన్ కాలేదు అంతా. సో సాయం ఆ ప్రోగ్రామ్ అయిపోతుంది. 8 మంది హ్యాపీగా ఉంటారు కదా అని చెప్పేసి ప్రోగ్రామ్ సక్సెస్ అయిందని మనందరం ఇంటికి వెళ్ళిపోయింటాం. కాకపోతే ఆ ఇద్దరు ఎవరైతే కూర్చొని ఉన్నారో, ఆ ఇద్దరికి ఎవరికైతే వాళ్ళ పథకం అందిండదో, లేదా వాళ్ళకి ఏ కార్యక్రమం అయితే జరగలేదో, ఆ 10 మంది ఒక దగ్గర కూర్చున్నప్పుడు ఆ అట్మాస్ఫియర్ అంతా వాళ్ళే చెడగొడతారు. ఎమ్మెల్యే వచ్చినాడు, జెడ్పీటీసీ వచ్చినాడు, సర్పంచ్ వచ్చినాడు, వార్డు మెంబర్ వచ్చినాడు, అందరూ వచ్చారు, కానీ నాకు ఇలా అన్నారు. ఆల్రెడీ 3 సంవత్సరాల కింద అన్ని ఇచ్చేసినారు జగన్మోహన్ రెడ్డి గారు. దానివల్ల కొందరికి వచ్చేసినారు, ఇంకా ఇద్దరికి రాలే. సో ఎప్పుడైతే మా లోకల్ లీడర్, అది సర్పంచ్ కావచ్చు, వార్డు మెంబర్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, మండల ప్రెసిడెంట్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, చేతిలో పవర్ పెట్టి పంపిస్తే, అంటే ఆ ఎమ్మెల్యే చేత పెన్షన్ ఇచ్చినాడు అనుకో, ఆ వార్డు మెంబర్ చేత పెన్షన్ ఇప్పించాడు అనుకో, ఆ ఎంపీటీసీ చేత పెన్షన్ ఇప్పించాడు అనుకో, ఆ జెడ్పీటీసీ చేత పెన్షన్ ఇప్పించాడు అనుకో, నా జెడ్పీటీసీ నాకు పెన్షన్ ఇచ్చినాడు, నా సర్పంచ్ నాకు పెన్షన్ ఇచ్చినాడు అని వస్తారు. సో అందరు కార్యకర్తకు నష్టం జరిగింది, కార్యకర్తకు నష్టం జరిగింది అంటారు. అసలు చిత్రానికి నష్టం ఏంటంటే, ఎవరు కూడా రాజకీయాలకు డబ్బులు సంపాదించుకోవడానికి రారు. డబ్బు కావాలి, ఫస్ట్ పేరు, నా చేత ఏం జరిగింది, నేనేం చేయగలిగినాను రాజకీయాల్లోకి వచ్చి, నేను వచ్చి ఏం మార్పు చేసినాను అనేది మనం ఎప్పుడైతే చెప్పుకోలేకపోయినామో, అది అసలు శిశులైన కార్యకర్తకు జరిగినటువంటి నష్టం. అందుకు మనం 40% కాడ ఆగిపోయినాం. అదేగినా ఆ గ్రౌండ్ స్థాయి నుంచి ఎమ్మెల్యే గారి వరకు వాళ్ళు గడప గడప చేస్తున్నప్పుడు వాళ్ళు ఒక పెన్షన్ కానీ ఇంకోటి కానీ శాంక్షన్ చేసినట్టే ఆ 10కి 10 ఓట్లు మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఖాతాలోకి ఖచ్చితంగా పడింది. అది తేడా. సో ఇప్పుడు ఇంకా మనం అసలే పథకాలు లేదనుకో, అప్పుడు మనకు డౌట్ వస్తుంది, పథకాలు ఇచ్చినా ఒకటే ఇకపోయినా ఒకటేనా అని. పథకాలు ఇకపోతే మనం మొదటికే మోసం. మన రాజకీయాలకు వచ్చింది ఎందుకు, అధికార పార్టీలో ఉండాలనుకునేది ఎందుకు, 10 మందికి ఉపయోగపడేదానికి. సో మనల్ని మనం మోసం చేసుకునేట్టు మన పథకాలు ఇవ్వకపోతే. సో మన పథకాలు ఇవ్వాలి, ప్రజల్లోనూ ఉండాలి. కాకపోతే ఆ పథకాలు వాలంటీర్ చేత కాకోకుండా లీడర్ చేత ఇప్పించినంటే ఎక్కడికో వెళ్ళిపోయింది ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ. సో అది. సో ఇంకా ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, రాబోయే మేమందరం కష్టపడతాం, మీరందరూ ఆదేశించారు, పార్టీ ఆదేశించింది, మేము బ్రహ్మాండంగా పోతాం. రేపు రాబోయే రోజుల్లో మా పరిస్థితి ఏంటి? గతంలో కూడా మేము కష్టపడినాం, గతంలో కూడా మేము తిరిగినాం, కానీ ఎక్కడ అంటే అందరికీ న్యాయం జరగలేదు అనే బాధ కొందరికి ఉంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇది గ్రహించినారు. ఏదైతే కొంచెం మిస్టేక్ జరిగిందనేది ఆయన కూడా గ్రహించి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అది కవర్ చేస్తాము అని పదే పదే చెప్తా వస్తున్నారు. కార్యకర్తలకే, లీడర్లదే నెక్స్ట్ 2.0 అని. 2.0 ఎలా ఉంటుంది అనే ఆలోచన ఉందా లేదా? సో ఎలా ఉందో చెప్తారు. పైన ఆకాశాన్ని చూస్తామా? ఆకాశంలో ఏమేమి కనిపిస్తాయి మనకు? చుక్కలు కనిపిస్తాయి, చంద్రుడు కనిపిస్తాడు, అన్నిటికంటే ముఖ్యంగా మేఘాలు కనిపిస్తాయి, అన్న చెప్పినట్టు సూర్యుడు కనిపిస్తాడు కదా. మనం చిన్నప్పుడు జాగ్రఫీలో క్లాస్ చదువుతుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. జాగ్రఫీ బుక్ తీస్తే పైన చూస్తే అన్ని చంద్రుడు ఉంటాడు, సూర్యుడు ఉంటాడు, చాలా బాగుంటుంది చూడనీకి. మనమందరం కష్టపడి ఇప్పుడు పార్టీ కష్టాల్లో ఉంది, పార్టీకి ఊపిరి పొందాం, జగన్మోహన్ రెడ్డి గారికి పవర్ అందిద్దాం. రేపు సూర్యుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు
ఆయన ప్రకాశంలో చుక్కలందరికీ కూడా వెలుగు వస్తుంది. ఇక్కడ సూర్యుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. చుక్కలు ఎవరు? మీరే. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండే పనిచేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క లీడరు, ప్రతి ఒక్కరు కూడా ఆయన ఇస్తున్నటువంటి వెలుగులో ప్రతి ఒక్కరు కూడా బాగుపడతారు. సో అది ఒక అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఒక విజువల్ రిప్రజెంటేషన్ మీకు ఇవ్వాలి కాబట్టి ఆ రకంగా ఉంటుంది. ఖచ్చితంగా ఎవరు కూడా అధైర్యపడాల్సిన పని లేదు. రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి అన్ని రకాలుగా తోడుగా ఉంటాము. మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి. ఖచ్చితంగా అన్నిటికీ ఏదానికైనా కానీ వెనక ఆడము అని చెప్పేసి ఖచ్చితంగా తెలియజేసుకుంటూ మీ అందరినీ ముందుకు నడిపించే బాధ్యతే వెనక నుండి నేను తీసుకుంటాను, రవీంద్రనాథ్ రెడ్డి గారు తీసుకుంటారు తప్ప మీ అందరిని తొక్కేసి మీకు ముందుండాలనే ఆలోచన కానీ లేకపోతే మీ అందరిని ఇబ్బంది పెట్టి బాగుపడాలనే ఆలోచన కానీ ఒకవేళ గతంలో ఎప్పుడన్నా జరిగింటే మమ్మల్ని క్షమించండి. కానీ రాబోయే రోజుల్లో మీరు ముందుంటారు, మిమ్మల్ని నడిపించే బాధ్యత మేము తీసుకుంటాం. సో ఇది 2.0 గురించి, QR కోడ్ గురించి ఇది. సో ఖచ్చితంగా మనం అందరం కూడా పార్టీ కోసం కష్టపడదాము. కష్టపడి రేపు మళ్ళీ మనం రావాలి. మనం వస్తే ప్రజలకు మేలు జరుగుతుంది. కాబట్టి మనం అందరం కూడా మన కర్తవ్యం ప్రజలకు మేలు చేయడమే. కాబట్టి ఖచ్చితంగా దాంట్లో మనం ముందుందామని చెప్పి తెలియజేసుకుంటూ నెక్స్ట్ గ్రామ సభలు 20వ తారీఖు నుంచి రాబోయే 4వ తారీఖు ఆగస్టు వరకు ఉంటాయి. ఖచ్చితంగా ప్రతి గ్రామంలోనూ కూడా మనం గ్రామ సభ నిర్వహించుకోవాలా. థ్యాంక్ యూ. సో ప్రతి గ్రామ సభలో మనం అందరం పాల్గొనాలి. ముఖ్యంగా మండల కన్వీనర్ గారు, జెడ్పీటీసీ గారు, ఇంకా అందరు లీడర్లు, ఆ ఊరికి సంబంధం కాకపోకుండా మిగతా లీడర్లు అందరూ కూడా దయచేసి పాల్గొనండి. ఏమంటారు? అదే చెప్తానన్నా, నేను అదే చెప్తాను. భాస్కర్ అన్న మండల కన్వీనరు, మా దిలీపు జెడ్పీటీసీ, సురేష్ యాదవ్ గారు. నేను చెప్పేది పూర్తిగా వినండి నా. దయచేసి కూర్చోండి, ఒక నిమిషం దయచేసి కూర్చోండి. నేను చెప్తాండేది మండలంలో ఉండే లీడర్లు అందరూ రావాలి. ఆ ఊరి వాళ్ళు కాకపోకుండా ఆ ఊరిలో ఖచ్చితంగా 20 నుంచి 30 కుటుంబాలు పాల్గొనాలి. అది మన గ్రామ సభల ఒక ఉద్దేశము. ఖచ్చితంగా మన చెన్నూరు మండలంలో ఒక 4 నుంచి 5 గ్రామ సభలు నేను కూడా పాల్గొంటాను. దయచేసి పెద్ద ఊర్లు ఉన్నటువంటి లీడర్లు మీరు చొరవ తీసుకోవాలా. మీరు చెప్పిన తేదీలో నాకు ముందే చెప్తే తప్పకుండా వస్తాను. సో ఈ కార్యక్రమాన్ని మనం సక్సెస్ చేసుకోవాలా. కాబట్టి ఓపికగా ఇంతమంది వచ్చినారు, అందరూ కూడా విన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.